ప్రభుత్వ రంగ వ్యవస్థలతో దేశం బాగుపడుతుంది అనేటటువంటిది ఉపాధి అవకాశాలు ప్రభుత్వం తిండి బట్ట వసతి కల్పించాలి అన్నది సామ్యవాద సిద్ధాంతం. మా చిన్నప్పుడు చాలా ఇష్టం. ఎందుకంటే మనం చదువు పూర్తయిపోగానే మనకు ఉద్యోగం ఇస్తారంటారా, అట్లాగైతే కనుక కమ్యూనిస్టుల పరిపాలన అయితే ఆ తర్వాత ఏదో ఒకటి జీవనం ఉంటుందట్రా అన్నటువంటిది. కానీ మేము పెరిగే టైంకి అది పోయింది. ఎందుకని? రష్యా ముక్క చెక్కలైపోయింది, అక్కడ ప్రజలే తిరగబడ్డారు. చైనా సర్వనాశనమైంది. చివరికి చైనాలో ప్రపంచ దేశాలు వెళ్ళి పెట్టుబడి పెడుతున్నాయి. అంటే చివరికి పెట్టుబడిదారు లేకుండా వ్యవస్థ లేదు అన్నది స్పష్టమైపోయింది. అక్కడే అట్లా మారాక ఇక్కడ నువ్వు వచ్చి భారతదేశంలో పారిశ్రామికవేత్తలు ఎందుకు దొంగలు చేస్తావు? భారతదేశంలో పారిశ్రామికవేత్తల మీద ఎందుకు వ్యతిరేకత సృష్టిస్తావు అంటే అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ వదలట్లేదు. అంబానీని తిడదాం, అదానీని తిడదాం. అదే మన బిడ్డలను తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేర్పిద్దాం, లేకపోతే అలీబాబాలో చేర్పిద్దాం, లేకపోతే ఇంకో దాంట్లో చేర్పిద్దాం. ఈ బుద్ధే ప్రధానమైనటువంటి సమస్య. దేశంలో ఖచ్చితంగా తప్పుడు పనులు చేసేవాళ్ళు 10-15% పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగ్గొడతారు కూడా. వాళ్ళ వెనకాల రాజకీయ అండదండలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళని నిలదీద్దాం. కానీ టోటల్ పారిశ్రామికవేత్తలను దొంగలుగా, పెట్టుబడిదారులందరూ దొంగలుగా చూపెడితే వాళ్ళు ఇప్పుడు దేశం వదిలిపోతున్నారు. ప్రతి ఏటా 2.5 లక్షల మంది దేశం విడిచేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఎంత కష్టపడి సంపాదించిన తర్వాత ఇక్కడ పన్నుల రూపంలో డబ్బులు కట్టాక మనం దొంగలు ఎందుకు అనిపించుకోవాలి? ఇలాంటి తిట్లు గొడవలు లేని దేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దుబాయ్కి కూడా పోతున్నారు, అమెరికాకి పోతున్నారు. ఎందుకు అంటే ఈ అవమానకరమైనటువంటి వ్యవహారం. వాళ్ళందరూ అట్ట పోతే మన పిల్లలకి రేపు పొద్దున ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయా? ఇది ఆలోచించాల్సిన అంశం.